నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. క్రైస్తవ సోదరుడు పాస్టర్ షాలేం రాజు గారు ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ హిందూ ధర్మం పట్ల హిందూ స్త్రీలని, ముఖ్యంగా ఆయన ఆ వేషధారణని అవమానిస్తూ వాళ్ళు పెట్టుకునే మల్లెపూలని చాలా వ్యంగ్యంగా, చాలా మనసుకి గుచ్చుకునేలా మాట్లాడడం చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగైతే ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో చర్చించడానికి, హిందువులకి మరియు క్రిస్టియన్స్కి మధ్య ఎందుకు వాగ్వాదాలు చోటు చేసుకుంటున్న అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, ఇది మనం గతంలో మొన్న కూడా చూసాం. గోవుకు సంబంధించి కూడా దర్జాగా కారులో కూర్చొని ఒక పాస్టర్ మాట్లాడాడు. చాలా వ్యతిరేకించాను నేను కూడా. అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడికి? హిందువులు పూజించే గోవును సైతం తింటాం మేమన్నంత ధైర్యం ఏంటి? ఇలా మన హిందువుల్ని పూలు పెట్టుకుంటారని దాన్ని కూడా అంత వ్యంగ్యంగా, అంత వక్రీకరించి మాట్లాడేంత ఎట్లా అమ్మ? వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి వీళ్ళకి? అంటే ఒకప్పుడు మతాలు గురించి మాట్లాడుకునేటప్పుడు, ఏదైనా వాగ్వాదాలు జరిగేటప్పుడు వాళ్ళ మధ్యలో వచ్చే అంశాలు ఏముండే అంటే, మీ మతంలో ఉన్న మౌలికమైన అంశాలేంటి, మీ మతం యొక్క లక్ష్యాలేంటి, మీ మతం యొక్క అంతఃసూత్రాలేంటి, గొప్పతనం ఏంటి, విశిష్టత ఏంటి అనేది మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు అది ఆ స్థాయి దిగజారిపోయి ఇటు వీళ్ళు అటు వాళ్ళు ఇద్దరూ కూడా స్థాయితో సంబంధం లేని వ్యాఖ్యానాలు చేయటం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం. ఇటు వీళ్ళు మరియమ్మ భర్త లేకుండా పిల్లల్ని కన్నది, ఆమెకు వ్యభిచారి అని వీళ్ళు మాట్లాడటం, వాళ్ళు ఇంకొకటి మాట్లాడటం, వీళ్ళు ఒకటి మాట్లాడటం, వాళ్ళు ఇంకొక రెండు మాట్లాడటం, ఇలా వీళ్ళ మధ్యలో ఒక వారు, సోషల్ మీడియా వారే నడుస్తుంది ప్రముఖంగా. వీళ్ళు పాస్టర్లను తిడతారు, వాళ్ళు ఇక్కడ ఉండే సన్యాసులను, లేకపోతే హిందూ మతం పేరు చెప్పుకొని దందాలు చేసేవాళ్ళను వాళ్ళు తిడతారు. మా మతం ఆధునికమైంది, మా మతం గొప్పది అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. మా మతం సనాతనమైంది, మా సనాతన ధర్మం అని వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఈ ఈ ఈ ఈ మధ్యలో డిస్కషన్స్ ఒక్కొక్కసారి గతి తప్పి శృతి తప్పి ఒక దరిద్రంగా తయారవుతున్నాయి. ఈ దరిద్రం ఎంత దూరం వెళ్ళింది అంటే, ఎంత ఎక్కువ రెండో మతాన్ని గురించి తక్కువ చేసి మాట్లాడితే మన మతం గొప్పదైపోద్ది అనుకుంటున్నారు వీళ్ళు. కానీ దిగజారిపోతున్నామని తెలియలేదు. అదే ఇప్పుడు మీ మతం గొప్పదని చెప్పుకోవడానికి మీ మతంలో ఉన్న గొప్పతనాన్ని చెప్పండి. ఎదురు మతంలో ఉన్న చెడ్డతనం చూపించి వాళ్ళకంటే మేము గొప్పోళ్ళమే అని చెప్పుకోవాల్సిన దుస్థితిలోకి ఎందుకు వెళ్తున్నారు మీరు రోజు రోజుకి? అంటే తప్పులే లేని మతాలు ఎక్కడ ఉంటాయమ్మా? అసలు తప్పులేని మతము ఉండదు, స్త్రీని తక్కువగా చూడని మతము లేదు ఇంతవరకు ప్రపంచంలో, ఇంక్లూడింగ్ హిందూ మతం. అసలు హిందూ మతం గురించి చెప్పొద్దు. ఎందుకమ్మా? ఇప్పుడు అగ్నిపర్వతం బద్దలవద్దు నా దగ్గర. వాళ్ళు ఎందుకు చెప్పండి. అసలు వీళ్ళు చెప్పింది ఏంటి మొదటి నుంచి? సనాతన ధర్మం పట్ల, సనాతన ధర్మం, సతీ సహగమనము. అసలు ఆడపిల్లకి స్వాతంత్ర్యం అనేది ఉండదు. స్త్రీకి పుట్టిన తర్వాత తండ్రి, ఆ తర్వాత భర్త, ఆ తర్వాత కొడుకు సంరక్షణలోనే ఉంటుంది తప్పితే స్త్రీకి సొంతగా స్వాతంత్ర్యం కానీ స్వేచ్ఛ కానీ ఉండవు. దీన్ని పెట్టింది ఎవరమ్మా అసలు? మనుధర్మశాస్త్రం. ఆ మనుధర్మశాస్త్రాన్ని అనుసరించే కదా ఇప్పుడు మేము సనాతనం అని చెప్పి గుండెలు వాదుకుని వీళ్ళ యొక్క, అంటే వీళ్ళు పూసుకున్న బూడిదికి ఎంతో కొంత ఉపయోగం ఉండాలి అన్నట్లు చెప్పుకుంటున్నారు కదా. వీళ్ళే స్వయం ప్రకటితంగా హిందుత్వవాదులుగా చెప్పుకుంటున్నారు కదా కొంతమంది. ఈ హిందుత్వవాదులుగా చెప్పుకుంటున్న వాళ్ళకి వాళ్ళ బేస్ ఏంటి అంటే మనుధర్మశాస్త్రమే. ఈ మనుధర్మశాస్త్రం సనాతనమైంది. సనాతనానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఎప్పటికీ నూతనత్వంతో నవ్యతతోటి ఉండేది అని ఒకటి, అత్యంత పురాతనమైంది అనేది ఒకటి. వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు అంటే మేము అత్యంత పురాతనమైన వాళ్ళమే అని చెప్పుకుంటున్నారు. అంటే సనాతన ధర్మంలో కూడా ఏమైనా అమెండ్మెంట్స్ ఉన్నాయా? అమెండ్మెంట్స్ ఏమి ఉండవు. అసలు సనాతన ధర్మం అంటేనే అది మనుధర్మశాస్త్రం నుంచి పుట్టింది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మానికి ఉన్న మూల సూత్రాలు ఏంటి అంటే, స్త్రీ గురించి చెప్పారు, అలాగే వ్యవస్థ గురించి చెప్పారు, కులం గురించి చెప్పారు, సమాజంలో వర్గాల గురించి వర్ణాల గురించి కూడా వాళ్ళు
బాగా నిర్వచించారు. ఏంటి వాళ్ళ దాని ప్రకారం ఏంటి అంటే, తల నుంచి పుట్టిన వాళ్ళు అంటే బ్రహ్మదేవుడి తల నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు, భుజాల నుంచి పుట్టిన వాళ్ళు క్షత్రియులు, అలాగే వైశ్యులు, ఆ తరువాత పుట్టిన వాళ్ళు ఏమంటారు వ్యాపారాలు వ్యవసాయాలు చేయటానికి పుట్టారు. ఇక ఆ తర్వాత అధమంగా ఆయన పాదాల్లో నుంచి బ్రహ్మదేవుడు పాదాల నుంచి పుట్టిన వాళ్ళు శూద్రులు. ఆ శూద్రుల పట్ల వీళ్ళు ఏ విధంగా వీళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి, వీళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇది సనాతన ధర్మం, మన ధర్మానికి బేస్ ఇది. దీంట్లో ఇంకా స్త్రీకి ఎక్కువ సంఖ్యలు పెట్టారు. అసలు స్త్రీ ఎక్కడా కూడా ఆమెకి ఆస్తి హక్కు కానీ ఆమె సొంతంగా చదువుకునే స్త్రీ చదువుకోవడానికి వీల్లేదు అన్నారు. ఈ చదువుకోవడానికి స్త్రీ చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి అసలు పుట్టడానికి వీల్లేదు అనేటట్లు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆడపిల్ల పుట్టొద్దు అనుకుంటున్నారు కొంతమంది. అందుకే కదా ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఆ అమ్మాయి పుట్టుద్దా అబ్బాయి పుట్టుద్దా అని తెలిసి అమ్మాయిలను చంపేస్తున్నారు. కాబట్టి అది మీరు రివీల్ చేయడానికి వీల్లేదనే చట్టం వచ్చింది. అట్లా ఆ తర్వాత సతీ సహగమనం చేయించడంతో పాటు అది లేని ప్రాంతాల్లో ఈ వితంతువులకి బాల్య వివాహాలు ఉండేవి. బాల్య వివాహాల్లో ఈ అమ్మాయి వయసు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటే ఆయన వయసు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండేది. కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసుకునేవాడు. అయితే అతను చనిపోయాడు అనుకోండి, ఈమె మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చింది. వితంతు పునర్వివాహం గురించి పోరాడాల్సి వచ్చింది. ఇట్లా ఎన్నో మార్పులు చేర్పులు అయ్యి ఈవేళ ఆధునిక మహిళ ఉన్నది. అయితే ఇప్పుడు వీటన్నిటి ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటి, ఈ మతంలో ఎలా ఉందా. క్రిస్టియానిటీలో ఏం చెప్తుంది, మగవాడి పక్కటెముకలో నుంచి ఒక ఎముక తీసి స్త్రీని సృష్టించారు అని చెప్తారు. అలాగే స్త్రీకి ఏ విధమైన హక్కులు ఉండవు అన్నట్లు వాళ్ళు పేరుకి మేరీమాతను కొలుస్తారు తప్పితే మామూలు చర్చిల్లో కావచ్చు ఎక్కడైనా సరే మహిళలకు అంత ప్రాధాన్యత లేదు. వాళ్ళకే కూడా ఇది కొన్ని ఉంటాయి సంథింగ్ ఏదో. ఇప్పుడు అలా హిందూ మతంలో ఎన్ని తెగలు ఉన్నాయో ఆ మతంలో కూడా అన్ని తెగలు ఉన్నాయి. అలాగే ముస్లిం మతంలో కూడా రకరకాల షియాలు సున్నీలు ఇంకా ఏవేవో తెగలు ఉపతెగలు చాలా ఉన్నాయి. అవన్నీ పాయింట్ కాదు ఇక్కడ క్రిస్టియన్ మతం ఎలా చూస్తుంది అని. ఒక చర్చికి ఒక స్త్రీ ఈరోజు వరకు ఒక బిషప్ అట్లా అథారిటేరియన్ పొజిషన్ వచ్చిందా ఏ రోజైనా? ఈ మధ్య కాలంలో కొంచెం లేడీ పాస్టర్లు వస్తున్నారు. అది కూడా పురుష పాస్టర్కి సహాయకులుగా వస్తున్నారు తప్పితే వీళ్ళు సర్వస్వతంత్రంగా పురుష పాస్టర్లు ఉన్నంత లెవెల్లో స్త్రీ పాస్టర్లు లేరు. అసలు వీళ్ళకి ఇంత ధైర్యం అంటే ఎలా అమ్మా, ఇంత అంటే ధైర్యంగా మాట్లాడేస్తున్నారు? నేను హిందూ ధర్మం గురించి నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళే నేర్పించారు ఒక రకంగా. ఎందుకు మాట్లాడాలమ్మా అసలు అంత దారుణంగా? ఎవరు మాట్లాడకూడదు అంటున్నారు మీరు? క్రిస్టియన్స్ ఆయన మాట్లాడే కాదండి, క్రిస్టియన్స్ ఇలా మాట్లాడడానికి స్టార్ట్ చేసింది ఎవరు? వార్ స్టార్ట్ చేసింది ఎవరు? హిందువులే స్టార్ట్ చేశారు. హిందుత్వవాదులు స్టార్ట్ చేశారు. హిందువులు అని అనొద్దండి మనం, ఇది చాలా పొరపాటు చేసిన వాళ్ళం. హిందుత్వవాదులు కొంతమంది పనిగట్టుకుని, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఉన్నాడండి. ఈ రాధా మనోహర్ దాసు ఏం మాట్లాడతాడు చెప్పండి? ఎంత వెకిలిగా మాట్లాడతాడు, ఎంత విమర్శిస్తూ మాట్లాడతాడు, ఎంత అపహాస్యం చేసేలాగా మాట్లాడతాడు. బట్ వాళ్ళు స్టార్ట్ చేయలేదని ఏంటమ్మా? కాదండి, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సైలెంట్గా ఇలా గిచ్చేసాడమ్మా. అట్లా లేదండి, అట్లా లేదు. ఇప్పుడు వాళ్ళేదో వాళ్ళ మత ప్రచారం చేసుకుంటూ మత వ్యాప్తి కోసం వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతూ ఉన్న సందర్భంలో మొదటి నుంచి కూడా వాళ్ళకంటే వీళ్ళు బలవంతులు, హిందుత్వవాదులు బలవంతులు. ఈ మతంలో నుంచి ఆ మతంలోకి వెళ్తున్నారు కానీ ఆ మతం నుంచి ఈ మతంలోకి రావట్లేదు కదా. అందుకే వీళ్ళకి బాగా కడుపులో నొప్పి అనమాట. అసలు ఎందుకు మతం మారుతున్నారు అనే దాని దగ్గర ఎవ్వరు ఆలోచించట్లా.
మతం ఎందుకు మారుతున్నారు? రీజన్స్ మీరు గుడికి రానివ్వకపోతే వాళ్ళు చర్చికి వెళ్తున్నారు. వాళ్ళు చర్చి వాళ్ళు రా 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 రండి రండి అని పిలుస్తున్నారు. మీరేమో పొండి 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 అంటున్నారు. ఎవరైనా ఏం చూస్తారు? గౌరవంగా గౌరవం ఇచ్చిన దగ్గరికి వెళ్తారు కదా. ఐ అగ్రీ ఫర్ దట్ అమ్మా. అన్యాయం జరిగింది, అందుకే మారారు. అయితే అలాంటి బలహీన స్థానంలో ఉన్నవాళ్ళు వీళ్ళ మీద కయ్యాన్ని కాలు దూతారని ఎందుకు అనుకుంటారు? వీళ్ళే వాళ్ళని అంటున్నారు. ఈ అనే దాంట్లో ఏమైపోయిందంటే, నేను ఇందాక అన్నట్లు ఈ మతం యొక్క గొప్పతనాల గురించో మతంలో ఉన్న లోపాల గురించో చర్చించుకోవడం మానేసి ఇది వీళ్ళు వ్యక్తిగత దోషణల స్థాయికి దిగిపోయారు. ఈ దిగిపోయే ప్రాసెస్లో వచ్చే మాటలు ఇలాగే ఉంటాయి. ఇక ఒక స్థాయి దిగజారిపోయి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను ఒక వీడియో చూశాను. ఒక గుడి దగ్గర ఒక అమ్మాయి పువ్వులు అమ్ముతుంది, ఒక క్రిస్టియన్ అమ్మాయి పువ్వులు అమ్ముతుంది. ఆ అమ్మాయి మొహానికి బొట్లేదు. అదే అయితే ఒక ఆమె వచ్చేసేసి, నీకు నువ్వు ఇక్కడ పువ్వులు అమ్మటానికి వీల్లేదు, నువ్వు మా దేవుడిని నమ్మవు, కానీ మా దేవుడికి పెట్టే పువ్వుల్ని నువ్వు ఎట్లా అమ్ముతావు అని అమ్మాయితోటి గొడవ వేసుకుని ఒక అమ్మాయిని పిలిచి, పెట్టి అమ్మాయికి బొట్టు పెట్టు, క్రిస్టియన్ పూలు అమ్ముతున్న అమ్మాయి. అసలు అది ఎంత అవమానం అండి, ఆలోచించండి. వృత్తికి సంబంధం? వృత్తికి మతానికి అదే కదా నేను అంటున్నా. మాల వేసుకున్న వాళ్ళే వాళ్ళ వృత్తిని పక్కన పెట్టకుండా వాళ్ళు చికెన్ కొడతారు, చేపలు అమ్ముతారు. వృత్తికి పక్కన పెట్టరు కదా. బట్ ఇక్కడ ఏంది ఇదే వీళ్ళ దౌర్జన్యం, వీళ్ళకి అహంకారం బాగా నరనరన జీర్ణించుకుపోయింది. ఆ అమ్మాయి ఇప్పుడు పూలు అమ్ముకునే పరిస్థితిలో అమ్మాయి ఉంది అంటే, ఇంకా బెటర్ ఉద్యోగం చేయగలిగి ఉంటే పూలు అమ్ముకుంటారా ఎవరన్నా? ఆ అమ్మాయికి అది జీవనోపాధి. అమ్మాయి పట్టగొడతాడా? మీ దేవుడు చెప్పాడా జీవనోపాధి ప్రకారం బతికే వాళ్ళని పట్టగొట్టమని చెప్పాడా మీ దేవుడు? ఏ దేవుడు చెప్పాడు చెప్పండి, ఎక్కడుంది చెప్పండి. అంటే ఎవ్వరికి వాళ్ళు బలవంతులైతే చాలు, వాళ్ళకి తల బిరుసు తల పొగరు ఉంటే చాలు, వాళ్ళు ఆ విధంగా అవన్నీ చూపించి వాళ్ళని ఈ మతం మారే వాళ్ళని ఎగతాళి చేశారు, మతం మార్పిస్తున్న వాళ్ళని ఎగతాళి చేశారు. ఏది ఏమైనా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళు బలవంతులు, వాళ్ళు బలహీనులు. సరేనమ్మా. ఇంకోటి అడుగుతా, మాట్లాడింది ఎవరు? ఒక నార్మల్ సాదా సీదా నార్మల్ ప్రజానీకంలో జరిగిన సంఘటన ఇది, కానీ అక్కడ మాట్లాడుతోంది ఎవరు? శాలెం రాజు. నేను 100% అసలు ఇవాళ క్రిస్టియన్ మతం తీసుకున్న వాళ్ళకి, వాళ్ళు మన భారతదేశం వరకు పుట్టుకతో హిందువులు అయ్యుండి క్రిస్టియన్ మతం తీసుకునే పరిస్థితులు మీరు కల్పించారు కాబట్టి మీరు మొదటి దోషులు అని చెప్పి వీళ్ళని ఎంతలా నేను కరాఖండిగా మాట్లాడానో, ఈ శాలెం రాజు మాట్లాడిన మాటలను కూడా అంతకంటే ఇంకెక్కువ కరాఖండిగా నేను ఖండిస్తున్నా. అతను స్వచ్ఛందంగా వచ్చి సారీ చెప్పాల్సిందే. ఎంత ధైర్యం రా నీకు, అసలు నాకు అర్థం కావట్లేదు. నీకెవడిచ్చారు ఈ అధికారం? పూలు పెట్టుకునే వాళ్ళు, బజార్ల మీద తిరిగేవాళ్ళు తిరుగుబోతులా? రకంగా మాట్లాడాడు. అసలు ఆడవాళ్ళము ఏ మతమైనా కానివ్వండి, మేమేం పెట్టుకోవాలి, మేమేం చెయ్యాలి, మేమేం మాట్లాడాలి, మేమేం కట్టుకోవాలి, మేమేం తినాలని చెప్పడానికి నువ్వెవడివిరా? అసలు ఎవర్రా మీరంతా? అసలు యాడ్ నుంచి పుట్టుకొచ్చారా మీరంతా అనాలనిపిస్తుంది నాకు. అసలు నీకు అవమానం కదమ్మా. నేను అదే మొత్తుకుంటున్నా. ఎవర్రా మీరంతా అసలు? అది హిందూ మతం. హిందూ మతంలో చెప్పినా నేను అదే మాట మాట్లాడతా అమ్మ. ఇక్కడ క్రిస్టియానిటీ వ్యతిరేకం కాదమ్మా. మనం ఈ సోకాల్డ్ పర్సన్స్ మాట్లాడుతున్న మాటలకు వ్యతిరేకం. ఖచ్చితంగా వ్యతిరేకమే. కానీ ఇతను మాట్లాడాలనుకుంటే గనక వీళ్ళు మళ్ళీ గర్వాప్సీలాగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమో, వాళ్ళ సొంత మతంలోకి వెళ్తారేమోననే ఒక భయంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే రకరకాల మాటలు మాట్లాడి వీళ్ళని మెస్మరైజ్ చేసేసి ఒక రకంగా హిప్నాటిజం లాగా చేసేసి అందులోనే అక్కడే ఉంచాలి అని అనుకుంటున్నారు. అసలు ఇప్పుడు వీళ్ళు అదేమంటే ఇంకొక ఆయన వచ్చాడు, ఈయన శాలెం రాజుని సమర్థిస్తూ ఇంకొక ఆయన బయటకు వచ్చి ఆయన ఏమంటాడంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారండి, అందరూ చప్పట్లు కొట్టారండి
అంటే వాళ్ళందరూ ఒప్పుకున్నట్టే కదండి. అందులో క్రిస్టియన్స్ ఒక్కళ్ళే లేరండి, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారని చెప్తున్నారు. మీ కూటములకి, మీ మీటింగులకి, మీ మతం మీటింగులకి హిందువులు ఎందుకు వెళ్తారు, ముస్లింలు ఎందుకు వెళ్తారు? మీ వాళ్ళే కదా, అంతా మీ వాళ్ళే. మీ వాళ్ళు జైగొట్టుకున్నంత మాత్రాన సమాజం మొత్తం జైగొట్టిందని ఎట్లా అనుకుంటారు అసలు? పైగా అతను ఇంకొక విచిత్రమైన వాదన మాట్లాడుతున్నాడు. మల్లెపూలు పెట్టుకొని బరి తెగించి తిరిగే వాళ్ళని కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటారా? అసలు నువ్వెవడవరా? ఈవేళ మనం ఒక స్థాయిలో మాట్లాడుతున్నాం, ఒక గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలనే ఉద్దేశంలో మాట్లాడుతున్నాం, కానీ అసలు నువ్వెవడివి? మల్లెపూలు నేను పెట్టుకుంటా, ఇంకొకరు పెట్టుకుంటారు. అసలు ప్రకృతి ముందు పుట్టి తరువాత మనిషి పుట్టి, మనిషి తరువాత మతం పుట్టింది. కానీ ఈ మనిషి ప్రకృతిని గౌరవించేదానికంటే కూడా మతాన్ని ఎక్కువ గౌరవిస్తున్నాడు. అక్కడ వచ్చింది తేడా అసలు. మీకు వేరే మతంలో ఉండి పువ్వులు పెట్టుకునే వాళ్ళని అఘోరపరిచి మాట్లాడే హక్కు మీకు లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, వీళ్ళు హిందువుల వైపు నుంచి వచ్చే ఇంకొక అభ్యంతరకరం ఏంటి అంటే, వీళ్ళు ప్రసాదాలు తినరు అనేది ఒకటి వీళ్ళ బాధ. వాళ్ళు ప్రసాదాలు ఎందుకు తినరు అంటారు. అసలు వాళ్ళు ఎందుకు తినరు అని అడిగే హక్కు నీకెవరు ఇచ్చారు? నీకెందుకు? వాళ్ళు తింటే నీకెందుకు, తినకపోతే నీకెందుకు? నీ మతంలో వాళ్ళు ప్రసాదం తినకపోతే నువ్వు బాధపడు, ఆ మతంలోకి వెళ్ళిన వాళ్ళు ప్రసాదాలు తినకపోతే నీకు వచ్చిన బాధ ఏంటి? అయితే అది వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు, అది సామూహికంగా చర్చిలో తీసుకునే నిర్ణయం. ఎందుకు అంటే వీళ్ళు మళ్ళీ కొంచెం హిందూ మతం వాళ్ళతో దగ్గరగా ఉన్నారనుకోండి. అసలు అప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ప్రసాదం? నాకు అర్థం కాల. ఇప్పుడు పాయింట్, అసలు గుళ్ళోకే రానియకుండా దళితుడని దూరం పెట్టిన వ్యక్తి క్రిస్టియన్గా మారిన తర్వాత అప్పుడు తీసుకో ఎందుకు ప్రసాదం పెట్టాలి? నాకు అర్థం కావట్లేదు. అదే కదా, ఇదే అసలు గమ్మత్తు ఇదే. ఇప్పుడు వాళ్ళు చర్చి ఫాదర్లు కూడా తింటే తిన్నారులే అని వదిలేయరు. వాళ్ళు తినటానికి వీల్లేదని చెప్తారు. ఎందుకు చెప్తారంటే వీళ్ళు మళ్ళీ అటు వెళ్ళిపోతారేమో. ఇప్పుడు వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే, కోడి పిల్లలు ఎట్లయితే రెక్కల కింద పిల్లలను దాచుకుంటాయో వీళ్ళు కూడా అంతే. ఒకసారి మతం మార్చాము, వచ్చారు మన దగ్గరికి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఎట్లా? అందుకని అదిను. ఇంకోటి, హిందూ మతానికి పువ్వులకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎక్కువ అర్చన పువ్వులతోనే పూజలు చేస్తారు, దైవానికి దగ్గరగా పూనే కదమ్మా చేస్తారు. అందుకోసం ఏంటంటే వాళ్ళు పువ్వుల మీద వాళ్ళకి ఇలా మాట్లాడేసి, అసలు ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, వీళ్ళని ఇక్కడే ఉంచేయాలి, ఇక్కడే భూస్థాపితం చేసేయాలి అని ఈ చర్చి ఫాదర్లు కంకణం కట్టుకొని ఈ విధంగా మాట్లాడడం వెనకమాల పరమార్థం అది తప్పితే వేరే ఏమీ లేదు. కానీ వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఉన్నాడు, పాస్టర్ చనిపోయారు, మరణించిన ఆయన, చంపేశారు. అది హత్య, అమ్మా, ముమ్మాటికి హత్య. అది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా అది హత్య. అయితే అతన్ని ఎందుకు హత్య చేశారు అంటే, ఇవాళ అతను తను నమ్మిన భావజాలానికి న్యాయం చేయటం కోసం ఏ భావజాలం అయితే తన భావజాలాన్ని వ్యతిరేకిస్తుందో ఆ భావజాలాన్ని ఎండగడుతూ సిద్ధాంతపరంగానే గుర్తుపెట్టుకోండి మీరు ఇది. అమ్మ కాదమ్మా, అమ్మ ఇది నేను అగ్రి చేయనమ్మా. ఎందుకంటే అమ్మ అతను మాట్లాడిన కొన్ని మాటలు ఎంత జుగుప్సకరంగా ఉన్నాయి. సీతాదేవి గురించి కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడిన మాటలు మాత్రం, అది సీతాదేవి గురించి అతను మాట్లాడిన మాటలే వింటున్నారు. ప్రవీణ్ పగడాలకి ముందు మాట్లాడిన హిందువులు మాట్లాడిన మాటలు, అసలు మరియమ్మని వ్యభిచారిణి అని అంటే వాళ్ళకి కోపం రాదా? వస్తుందమ్మా. అదే నేను చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. అందుకే ఈ రొచ్చులోకి దిగకూడదు అని చెప్తున్నా. ఎవరైనా మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోండి, మీ మతంలో మీరు బతకండి, మునిగి తేలండి, మంచో చెడో. కానీ ముస్లిమ్స్ గురించి కూడా సంథింగ్ ఏదో మాట్లాడాడు ఆయన. అదే వాళ్ళు వీళ్ళ గురించి ఆగట్లేదు అన్నాడు వాడు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఎవరి గురించి మాట్లాడినా రెండో మతంలో గొప్పతనాన్ని పొగుడుతారు అనే నమ్మకం నాకు లేదు. కానీ వాళ్ళ మతంలో గొప్పతనాన్ని పొగుడుకున్నారనుకోండి, పాయింటే లేదు. ఇప్పుడు నేను గొప్ప, నువ్వు కూడా గొప్పే, కానీ నేను ఇంకా గొప్ప అనిపించుకోవడం కోసం నువ్వు చెడ్డవాడవని చిత్రీకరించడం ఎంతవరకు కరెక్టు?
నేను మంచివాడిని ఇంకా ఇంకా మంచివాడిని అవ్వాలి అనుకుంటే ఇంకా ఇంకా నేను అభివృద్ధి చెందాలి, ఇంకా ఇంకా నేను కష్టపడాలి, ఇంకా ఇంకా నేను నా రంగంలో నేను పైకి వెళ్ళాలి. అంతేగాని రామ్ చెడ్డవాడైతే నేను మంచివాడిని ఇప్పుడు చిన్న గీత ముందు పెద్ద గీత, పెద్ద గీత ముందు చిన్న గీత కాదు కదా. నీ గీత నీదే, పక్కనున్నది పెద్ద గీత చిన్న గీత నీకు సంబంధం లేదు. అలా ఉంటే ఇలాంటి పేచీలు రాకుండా ఉంటాయి. ఏది ఏమైనా అతను చేసిన వ్యాఖ్యలు మట్టుకు సమంజసం కాదు. అతను ఆ వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు. అతను మరి వీళ్ళు కేసులు పెడతామంటున్నారు. కేసులు పెడితే అతను ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే. అతన్ని వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా శిక్షించబడాలని నేను కోరుకుంటున్నా. ఒక్కసారి మట్టుకు ఒక గట్టి మాట తగలాల్సిందే. మీరు కూడా కేసులు పెట్టండి మీ మతం గురించి, రెండో మతం వాళ్ళు ఏమైనా మాట్లాడితే. అంతేగాని కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం కరెక్ట్ కాదు. రైట్ ఓకే అమ్మా, ధన్యవాదాలు అమ్మా, థ్యాంక్ యూ.